యా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క లేఖనాలలో కొన్ని విషయాలు మనం చదివి ధ్యానించి ముందుకు సాగిపోదాము. ప్రియాదేవుని బిడ్డలారా, యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయము చదవండి. 45వ వచనం నుంచి. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడుగగా, ఆ బంట్రోతులు, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవ్వడును ఎన్నడును మాట్లాడలేదనిరి. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా? అధికారులలో కానీ పరిసయ్యులలో కానీ ఎవడైనను ఆయన యందు విశ్వాసముంచేనా? అయితే ధర్మశాస్త్రం మీరు కానీ ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, చదవబడిన ఈ లేఖనాలలో మాకు మీరు నేర్పిస్తున్న పాఠాన్ని మేము విని గ్రహించి ఆ చొప్పున నడవడానికై మీ సహాయం అందించండి. మేము లేచి మా గృహాలకు వెళ్ళకముందే మీరు మా అందరితో మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందర్భం ఏంటంటే, బంట్రోతులను ప్రధాన యాజకులు ఒక దగ్గరికి ప్రధాన యాజకులే బంట్రోతులను ఒక దగ్గర పంపించారు. ఎందుకు పంపించారు ఈ బంట్రోతులు సైనికుల్ని అంటే, ఏమయ్యా, అక్కడ ఓ బోధకుడు బోధ చేస్తున్నాడు, అతని పేరు యేసుక్రీస్తు, అతన్ని మీరు పట్టి బంధించేసి తీసుకురండి, వాళ్ళ సంగతి ఏదో మేము తేల్చేస్తాం అన్నట్టుగా ఈ బంట్రోతులను వారు పంపించారు. పంపించినప్పుడు సరే, చాలా ఉద్రేకంతో ఉల్లాసంతో అతన్ని ఎవరైనా సరే మేము పట్టి బంధించి తీసుకొస్తామండి అని బంట్రోతులు కూడా వెళ్ళారు. ఈలోగా యేసు ప్రభువారు ఆ జనసమూహం మధ్య చాలా విషయాలు చెబుతూనే ఉన్నాడు. ఆయన చెబుతుంటే వీళ్ళు బంధిద్దామని వెళ్ళినటువంటి ఈ బంట్రోతులు యేసు ప్రభువారు చెబుతున్నటువంటి ఆ మాటలు విని ఆశ్చర్యపోయారు. తిట్టి, ఈయనన్నా మనం బంధించేది? ఈయన్న మనము బందిపోడు దొంగలా, లేదా ఒక కూని కోరులా పట్టుకుని బంధించి తీసుకెళ్ళేది? ఇది ఒక్క మాట కూడా తప్పు దొరలట్లేదు. ఇదివరకు ఉన్నటువంటి ప్రధాన యాజకులు పరిసయ్యులు ఎవరైనా ఈయనలా బోధించలేదు. వాళ్ళ బోధలు విని 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 బోరు కొట్టేసింది కదా. ఈయన ఇంత చక్కగా మాట్లాడుతుంటే ఈయన్ని బంధించమంటారేంటి వీళ్ళు అని పిల్లరా ఆశ్చర్యపోయారు ఈ బంట్రోతులు. అప్పుడు తిరిగి వచ్చేసారండి. ఎవరు? ఈ బంట్రోతులు అన్నమాట.
చూడండి ఒకసారి 41 నుంచి చదవండి. 40 నుంచి చదివండి. జనసమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ప్రవక్తయే అనిరి. ఈయన ప్రవక్తయే అనిరి. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని ఎవ్వడును ఆయనను పట్టుకొనలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పట్టుకోవాలనుకున్నారు కానీ పట్టుకోలేదు. ఎందుకంటే ఆయన చెప్పే మాటల్లో ఒక్క తప్పైనా దొరలలేదు. ఆయన మాట్లాడుతున్నట్టుగా ఎవరునూ కూడా మాట్లాడలేదు. అప్పుడు 45వ వచనంలోనికి వస్తే మూలవాక్యం చదివినాం కదా, అది ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యుద్ధకును పరిసయ్యుల యుద్ధకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడుగగా ఆ బంట్రోతులు ఏమన్నారండి? ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవ్వడును ఎన్నడును మాట్లాడలేదట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి ప్రియులారా. మనము ఇంతకాలం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, లేఖనాలను పరిశోధిస్తున్నాం. మనం చెబుతున్న ఉపదేశము, బోధ, ఆరాధన క్రమము ప్రతి సందర్భములో కూడా దేవుని లేఖనాలకు సరిపోల్చుకుంటూ అలా ఉన్నవో లేవో తెలుసుకొని ఆచితూచి ముందు అడుగు వేస్తున్నాం. ఇలా 24 సంవత్సరాలు, ఇప్పటికి 24 నడుస్తూనే ఉంది. అయితే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ సంఘమును గూర్చి ఇట్టి సాక్ష్యము చెప్పారా? అది ఇక్కడ కావాలి పాయింట్. అలా చెప్పకపోవడం కూడా మీది తప్పే. ఇతర సంఘాలకు మన సంఘానికి తేడా ఏంటంటే వారు సమయాన్ని చూస్తారు, జనాలను చూస్తారు. జనులు ఏది చెబితే దాన్ని శిరసా వహించి పాటిస్తారు. కానీ ఇక్కడైతే దేవుని వాక్యం ఏది చెబితే అది మనం శిరసా వహించాలి. దట్స్ ఆల్. అర్థమవుతుందండి? గమనించండి, ఈ మధ్య మన వీధిలో కొన్ని సంఘాలలో కొత్తగా వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఓ వారం 2 వారాలు అవగానే బాప్తిస్మాలు ఇచ్చేస్తున్నారు. అలా జరుగుట వల్ల వారికి మారు మనసు లేక చచ్చిపోయిన నరకానికి కూడా వెళ్తారు. అర్థమైందండి? మీరు బాప్తిసం అడిగిన తొందరగా నేను ఇవ్వను, అమ్మ ఇస్తాను, కానీ 3 రోజులు ఉపవాస ప్రార్థన నుండి కొన్ని వారాలు వచ్చి బైబిల్ క్లాసెస్ ఉంటాయి, బాప్తిసం క్లాసెస్, అది విని గ్రహించి పశ్చాత్తాపడి ప్రార్థన చేసి ఒప్పుకున్నప్పుడే నీకు రక్షణ. బాగుంది, ఇంతమందితో పాటుగా 100 మందిలో నువ్వు జాయిన్ అయితే 101 మంది అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ అది మంచిది కాదు. ఏదో సంఖ్యను చూపించుకోవడానికి మన సేవ చేయట్లేదు, సత్యాన్ని చూపించడానికే సేవ చేస్తున్నాం. హల్లెలూయా. నాకు చాలామంది ఆ సైడ్ వెళ్ళినప్పుడు చెప్పారు, అయ్యా
చిన్నపిల్లలకు కూడా బాప్తిస్మాలు ఇచ్చేస్తున్నారయ్యా. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ బాప్తిస్మాలు ఇచ్చేస్తున్నారయ్యా. అలా ఇవ్వచ్చా చెప్పండి? మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, సువార్త గ్రహించకుండా, తాను పాపినని గ్రహించకుండా ఇచ్చివచ్చా? ఇవ్వకూడదు కదా. మళ్ళీ వాళ్ళే చెప్పారు, బాప్తిస్మాలు అయితే ఇచ్చేశారు కానీ చర్చికి ఎప్పుడు వెళ్ళట్లేదు సార్. చర్చికి వెళ్ళకపోవడమే కాదు, వాళ్ళు ఇచ్చిన బాప్తిసం కూడా కరెక్ట్ కాదు. చాలామంది కొత్తగా సంఘాన్ని స్థాపించి సంఘ సభ్యత్వాన్ని, సంఘాన్ని ఎక్కువ చేసుకోవాలి అనే ఆతృతతో ఏం చేస్తారో తెలుసా? విశ్వాసుల్ని, చిన్నల్ని, పెద్దల్ని బాప్తిసం ముంచడమే కదా, ముంచేస్తుంటారు. అలా చేయకూడదు. ఎందుకంటే మనం ఏదో ఇంతమంది మా సంఘానికి ఎంతమంది వస్తారు గొప్పగా చెప్పుకోవడానికి కాదండి సంఘం అంటే. ఈ సంఘాన్ని నమ్మి వచ్చిన వ్యక్తి చనిపోయినా గ్యారంటీగా పరలోకంలో ఉంటాడని చెప్పగలగాలి. హల్లెలూయా. అలా చెప్పగలగాలి. కనుక ఒకవేళ ఈ సంఘంలో నుండి వెళ్ళిపోతారు బాబు అనుకుని భయపడి తొందరగా ముంచేసే రకం కూడా కాదు నేను. దేవుడు ఏం చెప్పాడో ఆ సంగతులైన వ్యక్తికి చెప్తాను, కొన్నాళ్ళు కనిపెడతాను. నిజంగా పశ్చాత్తాపం, మారు మనసు పడుతున్నాడు, వాక్యం గ్రహిస్తున్నాడు, సువార్త గ్రహిస్తున్నాడు, త్రిత్వం కోసం వింటున్నాడు. అప్పుడు ఒక 3 రోజులు బాప్తిస్మం గూర్చి కొన్ని క్లాసెస్ చెప్పిన తర్వాత బాప్తిస్మం ఇస్తే ఒక ఆత్మ రక్షణలోకి నేను నడిపించినవన్నీ అవుతాను, సంఘములో సభ్యుడిగా చేరుతాడు. చేరిన ఆ వ్యక్తి రక్షణ పొంది చనిపోయినను సరే పరలోకం వెళ్తాడనే నిశ్చయత ఉంటుంది. హల్లెలూయా. కనుక ఏదో సంఖ్యను చూపించేసుకుందాం, మా చర్చిలో ఇంతమంది ఉన్నారు కదా అని చూపించుకోవడానికి సేవ చేసే సంఘం అయితే కాదు. దీనికి మీరు సాక్షులుగా నిలబడాలి. ఇక్కడ బంట్రోతులు ఏం చేశారు చూడండి, ఎంతకాలం విన్నారు అండి వాళ్ళు? 1 గంట 2 గంటలు. చదవండి 45వ వచనాన్ని. అదండి, ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదనిరి. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా? అధికారులలో కానీ పరిసయ్యులలో కానీ ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచెనా? ధర్మశాస్త్రం మీరు కానీ ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. చూసారా? నమ్మిన వాళ్ళందరికీ కూడా ఏమంటున్నారండి? శాపగ్రస్తమైన జనం. ఇదొకటి మళ్ళీ. అందుకని ప్రియులారా, మనం ఈ చివరి దినాల్లో ఉన్నాం. కిందటి వారంలో నేను ఆరాధనా క్రమం యొక్క పట్టి ఎందుకు చూపించానో తెలుసా? మీరు ఇతర సంఘాలకు, ఇతరులకు తెలియజేస్తారన్న ఆశతో, మీరు విన్నటువంటి బోధ ఇతరులతో పంచుకుంటారన్న ఆశతో నేను మీకు కష్టపడి అదంతా తయారు చేసి చెప్పడం జరిగింది. అందుకని ఏ సత్యము లేని, ఏదో ఒక క్రమబద్ధత లేని, ఏదో మేము కూడా సంఘాన్ని నడిపిస్తున్నాం, మేము దైవ సేవకులని చెప్పుకునేటటువంటి సంఘాల వారే పబ్లిసిటీ చేసుకుంటున్నప్పుడు నీవు వినిన ఈ సంగతులు ఇతరులతో సాక్ష్యము చెప్పాలా లేదా? గమనించండి, అతడు మాట్లాడినట్లుగా ఎవడును ఎన్నడును మాట్లాడలేదనిరి. అలా చెప్పగలగాలి మన సంఘమును గూర్చి. నా కోసం కాదు, పబ్లిసిటీ. అక్కడ ఒకసారి వాక్యం చెబుతారు, వినరండి.
సత్యం అనేది, నిగ్గు తేల్చిన సత్యం అనేది, ఆరాధన క్రమం అనేది మా సంఘములో ఎలా ఉంటుందో ఒకసారి చూసి రండి. ఇక్కడికి వస్తే రక్షణ నిశ్చయిత గ్యారంటీ అని చెప్పగలగాలి. అర్థమైందండి? అలా చెప్పినప్పుడే మరికొన్ని ఆత్మలను రక్షించుకోగలుగుతాం. నాకెందుకులే పాస్టర్ గారే చూసుకుంటారంటే, ఇదిగో ఈ బంట్రోతులు ఒక 2 గంటలు వినేసే ఎవరికి చెప్పారో తెలుసా? విశ్వాసులు కాదండి. ఎవరికి చెప్పారో తెలుసా? వాళ్ళు ఎవరు చెప్పారు చెప్పండి? వాళ్ళు సాధారణమైన మనుషులా? ఎవరండి వాళ్ళు చెప్పండి? ప్రధాన యాజకులు, పరిసయ్యులు. అంటే ధర్మశాస్త్రం బాగా చదివిన వారు, పఠించిన వాళ్ళకే తిరిగి చెప్తున్నారు వాళ్ళు. అర్థమైందా? సాధారణమైన వ్యక్తులు కాదు వీళ్ళు చెప్పేది. అంటే ఎప్పుడైతే సత్యాన్ని వింటాడో ఒక వ్యక్తి, సత్యము కోసం సాక్షిగా నిలబడతాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? యేసయ్య తాను ఏమని చెప్పుకున్నాడో తెలుసా? సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకై పుట్టి తిని. మరి సత్యము మీరు విన్న తర్వాత బంట్రోతుల్లాగా సాక్షిగా ఎందుకు నిలబడట్లేదు? నిలబడాలా లేదా చెప్పండి? నిలబడాలా లేదా? బంట్రోతులు ఎవరి దగ్గర సాక్షిగా ఉన్నారు? రిక్షా డ్రైవర్ల దగ్గర, ఆటో డ్రైవర్ల దగ్గర. వారికంటే ఉన్నతమైన తరగతికి చెందిన శాస్త్రులు, పరిచయుల దగ్గర. అంటే ఎంత గట్స్ ఉందో వాళ్ళకి ఆలోచించి. ఎంత పెద్ద గుండె ఆలోచించారా? ఆ గట్స్ ఉండాలి. వాళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళిద్దరు, ఇద్దరు ముగ్గురు. వాళ్ళకెళ్ళి చెప్తున్నారు, ఆయన మాట్లాడినట్టు ఎవరు కూడా ఎన్నడూ మాట్లాడరు. హల్లెలూయా. ఆ గట్స్ ఉండాలి. ఎందుకు ఆ ధైర్యం వచ్చింది? ఎందుకంత వాళ్ళ హృదయాల్లో ఆసక్తి, ధైర్యం కలిగింది అంటే వారు సత్యాన్ని విన్నారు, సత్యాన్ని గ్రహించారు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా సత్యవాక్యాన్ని వింటున్న మీరు బంట్రోతుల్లాగా వెళ్ళి పెద్ద పెద్ద ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, పెద్ద పాస్టర్ గారులకు చెప్పనవసరం లేదు. సాదాసీదా వ్యక్తులైన వారికైనా చెప్పండి. అర్థమైందా? వినిన వారు తప్పకుండా చెప్పినప్పుడే వారు సత్యాన్ని గ్రహించినట్లు. గమనించండి. మరికొన్ని మాటలు మాట్లాడాడు యేసు ప్రభువారు సమరయ స్త్రీతో. మాట్లాడిన తర్వాత ఆమె ఆ కొండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, రండి నేను మెస్సయ్యను కనుగొంటిని అన్నది. ఆమె ఊరికి చాటింది. కారణం, సత్యం అనేది విన్న తర్వాత మనం చెప్పకుండా మానలేం. బంట్రోతుల్లాగా, సమరయ స్త్రీలాగా. ఈరోజు మీరు సత్యాన్ని, సత్యవాక్యాన్ని ఉన్నతంగా తెలుసుకుంటున్నారు, కానీ మీరు చెప్పట్లేదు. సత్యం కోసం మీరు సాక్షిగా నిలబడట్లేదు. ఎవరెవరి కోసం ఉండాలి సాక్షిగా? సిగ్గా? లంకాపట్నంలో చర్చి కోసం చెప్పుకోవడం సిగ్గా? ఇక్కడ ఆరాధన క్రమం కోసం చెప్పుకోవడం సిగ్గా? లేదా ఇక్కడ నడిపిస్తూ ఉన్న పాస్టర్ గారు సత్యం చెప్తారని చెప్పుకోవడం సిగ్గా? సిగ్గుపడకూడదు, ధైర్యంగా చెప్పాలి. సత్య స్థాపనకై పోరాడుతున్న సంఘం ఒకటి ఉన్నది. అబద్ధాలు ఉండవు ఇక్కడ, మోసాలు ఉండవు. అబద్ధాలు, మోసాలు చేసే బోధ మా చర్చిలో ఉండనే ఉండదు అని ధైర్యంగా చెప్పగలగాలి. నువ్వు
ఒకవేళ నువ్వు ధైర్యంగా చెప్పలేదంటే ఉందని నువ్వు నమ్ముతున్నావేమో అబద్ధాలు మోసాలు ఇక్కడ. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ 2 ముక్కలు చాలు ఈ రోజుకి మీకు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని. అంటే గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి. ఆ ఇద్దరు ఆ ఉన్న సైనికులు బంట్రోతులు ధైర్యం ఉందా, పిరికోలైపోయారా? చెప్పండి అమ్మా, ధైర్యంతో చెప్పారా లేదా? ఇక్కడ నీవు నేను పొందుకున్నటువంటి ఆత్మ పిరికితనము గల ఆత్మ. చెప్పండి, సత్యం కోసం సాక్ష్యం ఇవ్వడానికి. అందుకని దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదే. కాబట్టి అంటే శక్తియు ధైర్యము గల ఆత్మ కాబట్టి నీవు మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన పౌలు అనేటటువంటి నన్ను గూర్చి అయినను సిగ్గుపడక సాక్ష్యం చెప్పాలట. హల్లెలూయా. ఎవరెవరి కోసం చెప్పాలట? యేసయ్య కోసం చెప్పాలి. యేసయ్య ఖైదీ అయినా పౌలు కోసం కూడా సాక్ష్యం చెప్పాలట. సిగ్గుపడనక్కర్లేని పనివాడు అన్నమాట పౌలు. తిమోతి, ఎందుకు సిగ్గుపడతావు? సాక్ష్యం చెప్పు. ఎవరెవరి కోసం చెప్పమన్నాడండి ఆయన? చెప్పాలి అంటే యేసయ్య కోసం ఇక్కడ చెప్పడం అంటే, యేసయ్య కోసం ఎలాగో చెప్తారులేండి, సంఘము కొరకు కూడా మీరు చెప్పగలగాలి. సంఘములో ఉన్న బోధ కోసం కూడా మీరు చెప్పగలగాలి. మా సంఘంలో అబద్ధాలు ఏమి ఉండవు, జాగ్రత్తగా చూసుకురండి. అర్థమైందా? మీరు ఇవన్నీ నేర్చుకున్నవారు, విన్నవారు, వినిన మీరు బంట్రోతుల్లా, సమరయ స్త్రీలా, తిమోతిలా సత్యమును గురించి సాక్షిగా నిలబడాలి. నేను ఆ పనిలో ఉన్నాను, మీరు ఆ పనిలో ఉండండి. అనేకులు సత్యములోకి వచ్చి సర్వసత్యములో నడిపించబడి భూమి మీద సంఘాలన్నీ కూడా ఇలా పని చేస్తే యేసు 2వ రాకడ త్వరగా అవుతుంది. ఆత్మల పంట కూడా తొందరగా మనము కూడా కోస్తాము. ఆనందంతో యేసు 2వ రాకడలో దేవుడి చిత్తమైతే మనం బ్రతికుండగానే దేహం మార్పు చెంది ఆయనతో పాటుగా ఎత్తబడతాము. కాబట్టి ఆయన కొరకు నువ్వు సాక్షిగా, సత్యము కొరకు నువ్వు సాక్షిగా, నీ సంఘము కొరకు నీవు సాక్షిగా ఉంటున్నావా? సత్య బోధ నిమిత్తము నువ్వు సాక్షిగా ఉంటున్నావా? నీ సంఘ కాపరి కొరకు కూడా నువ్వు సాక్షిగా ఉంటున్నావా? నీ సంఘములో జరుగుతున్న క్రమము కొరకు, సత్య ఆరాధన కొరకు సాక్షిగా ఉంటున్నావా? లెక్కడుగుతాడు దేవుడు. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచన